హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిజంగానే మన రేవంత్ రెడ్డి గారు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేదా అనేది ఈ వీడియోలో మీకు ఒక చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నా. చాలామంది మిత్రులందరూ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి, 40,000 ఉద్యోగాల భర్తీని రేవంత్ రెడ్డి సార్ అని చెప్పేసి ప్రకటించినాడు. 40,000 ఉద్యోగాలు వస్తాయా లేకపోతే 1,00,000 ఉద్యోగాలు వస్తాయా, ఆయన ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఉన్నాడు అనే విషయంలో మెయిన్గా మనం ఆలోచించినట్టయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటుతుంది. మొన్ననే రీసెంట్గా విజయోత్సవాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జరుపుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రం నుండి రావాల్సిన 3,000 కోట్ల రూపాయల నిధులను ఆశపడి ఆ నిధులు ఎక్కడ వెనకకి వెళ్ళిపోతాయో అన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా నిర్ణయించింది. అనుకున్న విధంగానే కాంగ్రెస్ పార్టీ 1,273 గ్రామ పంచాయతీలలో 7,500 గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంది సర్పంచ్లుగా. మొత్తానికైతే 3,000 కోట్ల రూపాయలు మార్చి వరకు రాబోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి తన పాలన పరంగా అంతా ఓకే కదా, మన నిరుద్యోగులను ఎందుకు పట్టించుకుంటలేడంటే, నిరుద్యోగులను పట్టించుకున్నట్టు సవతి తల్లి ప్రేమ కనబరుస్తూ ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్టంట్ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంతకుముందు ఒకసారి రేవంత్ రెడ్డి మనకు రీసెంట్లీగా మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు 3,000 పోస్టులతోని ఆర్టీసీలో ఉద్యోగాలు డ్రైవర్ కండక్టర్ పోస్టులు రాబోతున్నాయని ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నిన్నటి రోజున మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాబోతుంది అనగానే 40,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము, త్వరలో భర్తీ అని చెప్పేసి అన్నారు. కానీ 40,000 కాదు, 1,00,000 ఉద్యోగాలు మార్చి నాటికి మేము ఖచ్చితంగా భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడా అనేది ఇక్కడ ఒక క్లారిటీ మనకు తెలియని పరిస్థితి ఉన్నది. మెయిన్గా 60,000 ఉద్యోగాలు ఇప్పటివరకే ఇచ్చేసినాం అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతున్న విషయం. 60,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిండు, ఎవరి జేబులకు పోయినాయి, ఎవరు సంపాదించిండు అని చూసినట్టయితే 60,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నోటిఫికేషన్స్ కాదు. గత ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చిపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్స్కి పరీక్షలు పెట్టి పరీక్షలకు ఫలితాలు ఇచ్చి ఫలితాలలో మంచి మెరిట్ సాధించిన వాళ్ళకి నియామక పత్రాలు అందించడం తప్ప వీళ్ళు వేరే నోటిఫికేషన్స్ ఇవ్వలే. అభ్యర్థుల మెరిట్ సాధించిన వాళ్ళకు నియామక పత్రాలు అందించినారు అంతే తప్ప వాళ్ళకు నోటిఫికేషన్స్ ఇచ్చిన దాఖలు పోలే. మరి 40,000 ఉద్యోగాలు అంటున్నారు కదా, 40,000 ఉద్యోగాలలో ఒక 16 నుంచి 17,000 అంగన్వాడీ ఉద్యోగాలు ఉన్నాయి, 16,000 ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబులే ఉన్నాయి. ఇక మిగతా చిన్న చితగా కొడితే మనకు జీపీఓలు ఉన్నాయి, అలానే ఇంకో కొన్ని పోస్టులు కూడా ఉన్నాయి. ఇవన్నీ లెక్క చేస్తే మనకు ఒక 40,000 ఉన్నాయి. అంటే మార్చి నాటికి వాళ్ళు ఇచ్చిన నియామక పత్రాలతో కూడిన 60,000 ఉద్యోగాలు, ఈ 40,000 ఉద్యోగాలు కలుపుకుంటే 1,00,000 ఉద్యోగాలు మార్చి 31, 2026 నాటికి మేము నిరుద్యోగులకు ఇచ్చినాము. ఈ నిరుద్యోగులు మేము అప్పుబడి ఉన్నది ఒక 1,00,000 ఉద్యోగాలే. రానున్న ఇంకా 2.5 సంవత్సరాలలో ఇంకా 1,00,000 ఉద్యోగాలు కూడా మీకు అందిస్తాము అని చెప్పే ప్రయత్నంలోనే వీళ్ళు ఈ విధమైన అవాకులు చెవాకులు పేలుతున్నారు తప్ప నిరుద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా ప్రభుత్వం పైన కానీ కేవలం సవతి తల్లి ప్రేమ ఉన్నది. రేవంత్ రెడ్డి నిరుద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో 2వ గ్రేడ్ పౌరులుగా చూస్తున్నాడు తప్ప సొంత రాష్ట్ర గడ్డ మీద పుట్టిన పౌరులుగా చూడట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు గ్రూప్ 1 అనేది క్లియర్ అయిపోయింది. గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. గ్రూప్ 3లో ఒక 400 పోస్టులు బ్యాక్లాగ్లకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. మరి బ్యాక్లాగ్లకు వెళ్లకుండా డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వారికి అవకాశం కల్పిస్తారా అంటే అది కూడా ఎక్కడ కూడా మాట ఇంతవరకు వచ్చిన దాఖలు లేవు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక డిఎస్ వచ్చే అవకాశం ఉన్నది, కానీ అది 16,000తోనే ఉంటుంది. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఉన్నది, ఒక 16-18,000తో ఉన్నది. ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది, ఒక 1,500 నోటిఫికేషన్తో ఉన్నది. గ్రూప్ 2 ఉన్నది, అది ఒక కనీసంలో 2,000 పోస్టులు రావాలి. అదేవిధంగా గ్రూప్ 1 ఉంది, ఒక 500 నుంచి 600 పోస్టులతో రావాలి. అది గ్రూప్ 3 ఉన్నది, ఒక 4,000 నుంచి 3,500 పోస్టులతో సిద్ధంగా ఉన్నది. కానీ ప్రభుత్వం కావలసుకునే కాలయాపన చేస్తూ ప్రభుత్వం వీటన్నిటిని ఊరించుకుంటూ చివరికి 2028 వరకు నెట్టకొచ్చి ఆ చివరి మాసంలో వాళ్ళు దిగిపోయే టైంలో నోటిఫికేషన్స్ ఇస్తే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని సంబరపడిపోతారని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప నిరుద్యోగులకు కాంగ్రెస్ పైన చాలా దారుణంగా అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి ఎక్కడి వరకు పోతుందో కూడా ఎవరికి కూడా గుర్తించలేని విధంగా ఉన్నది. అప్పుడు మనకు ఫామ్ హౌస్ మాజీ సీఎం కేసీఆర్ ఆ విధంగానే నిరుద్యోగులను పట్టించుకోకపోతేనే ఫామ్ హౌస్కే పరిమితం చేశారు. తర్వాత ఇతని కొడంగల్కే పరిమితం చేసే రోజులు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు, ఒక రైతు ఆకాశం వైపు
వర్షం చినుకుల కోసం చూస్తాడు, ఒక నిరుద్యోగి ప్రభుత్వం వైపు చూస్తాడు. ప్రతి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ మాసం వచ్చిందంటే డిసెంబర్ 31 30 లోపల ఒక నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఎందుకంటే అక్కడితో ఇయర్ సమాప్తం అవుతుంది, కొత్త సంవత్సరము వీళ్ళకు ఉద్యోగ క్యాలెండరు, ఉద్యోగ కానుకలు, ఉద్యోగ జాతర మొదలవుతుంది అన్నట్టు అట్లా ఇస్తారు. కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పటికీ డిసెంబర్ అనేది 2 సార్లు దాటిపోతుంది. ఇంతవరకు కూడా వీళ్ళు ఎలాంటిది కూడా ఒక జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కావచ్చు, ఏది ఇయ్యని పరిస్థితిలా ఉన్నది. అందుకనే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వము 50,000 ఉద్యోగాలు ఇచ్చింది అని ఒకసారి చెప్తుంది, అవి రిక్రూట్మెంట్స్ అయిపోయినాయి అంటారు. ఒకసారి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటారు. ఆ 1,00,000 ఉద్యోగాల భర్తీ అంటే కేవలము ఇప్పుడు ఇచ్చే 40,000, ఈయన చెప్పింది కదా లెక్క 40,000 భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. అవి లెక్కలు తేలుస్తున్నాం, అవి ఏ శాఖలు ఉన్నాయో లెక్కలు తేలుస్తున్నాం. అవన్నీ నా చెందికి వచ్చిన తర్వాత నేను వాటన్నిటిని గుర్తించి ఫైనాన్స్ మినిస్టర్ పంపించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వాటి క్యాబినెట్ ఆమోదం పొంది ఫైనాన్స్ మినిస్టర్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సీఎం సంతకంతో అది టీజీపీఎస్సీకా లేకపోతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకా ఇంకేమైనా బోర్డులకు సంబంధించిందంటే వాళ్ళు ఏమంటే నోటిఫికేషన్ ఇస్తారన్నట్టు మాట్లాడతాను. ఇది ఇప్పుడు ఇన్ని చుట్టూ ఇంత రౌండ్గా